ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, కానీ ఎక్కువగా ఏవే ఆలోచనలతో వేరే వ్యాపారాల ఆలోచనలతో 4 గోడల మధ్య పరిమితం అవుతారు తప్పితే ప్రజల్లోకి కూడా పెద్దగా వెళ్ళరు. అంటే ఇప్పుడు మీరు అట్లా అంటున్నారు, కానీ ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇడుపులపాడు అనే కార్యక్రమంలో ముత్యాలమ్మ గుడి ఒకటి కార్యక్రమం ఉంది. అక్కడి నుంచి అడ్డగూడూరు మండలంలో వెల్దేవి అనే గ్రామానికి వెళ్తున్నాను. సో మీరు అనుకోవటం ఎట్లా అంటే, కాకపోతే ఏంటంటే నా ఆలోచన ఎట్లా అంటే గ్రామీణ స్థాయిలో వర్క్ చేయాలి ఒక నాయకుడు అనేవాడు. ప్రెస్లోకి వచ్చేసేసి గాంధీ భవన్లో కూర్చొని ఇక్కడ హైదరాబాద్లో హైఫై చేసడం వల్ల లాభం లేదని అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళు గెలిచే పరిస్థితి కూడా ఉండదు. గ్రామాల్లో వర్క్ చేసేవాడే నిజంగా ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు గెలిపిస్తారు. ఇప్పుడు నేను వెళ్ళేది ఆ చిన్న గ్రామాలే, అంటే 300 మంది 400 మంది జనాభా కలిగే గ్రామాలకు వెళ్తున్నాను. ఈరోజు 2 గ్రామాలకు విజిట్ చేస్తున్నాను. ఎందుకు విజిట్ చేస్తున్నానంటే అక్కడ పోతే కష్ట సుఖాలు తెలుస్తాయనే కదా, లేకపోతే కష్ట సుఖాలు అంతగా తెలుసుకోండి. భువనగిరిలోనే మీరు స్థానికంగా ఉండొచ్చు కదా, హైదరాబాద్ బంజారాహిల్స్లో కాపురం ఉన్నారు ఎందుకు? మీరు భలే చెప్తున్నారు. ఇప్పుడు తుంగతుర్తిలో మాకు ఇల్లు లేదని మీరు అనుకుంటున్నారా, లేకపోతే సూర్యాపేటలో ఇల్లు లేదనుకుంటున్నారు? అంటే తుంగతుర్తి నియోజకవర్గం ఈజ్ పార్ట్ ఆఫ్ భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, భువనగిరి పార్లమెంటు అనేది భువనగిరి టౌన్ అనేది వచ్చేసేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే. అందుకోసం నేను వెళ్తే తుంగతుర్తిలో ఉంటాను, సూర్యాపేటలో ఉంటాను. ఎందుకంటే అవి 150 కిలోమీటర్స్ దూరం ఉన్నాయి కాబట్టి రౌండ్ ది క్లాక్ అక్కడ కాపురం ఉండడం వేరే, వెళ్ళి ఉండి రావడం వేరే. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు మేము మొదటి నుంచి అవలంబిస్తున్నది అందుబాటులో ఉండటం. ఈరోజు కమ్యూనికేషన్ రంగం పెరిగిపోయిన తర్వాత రేపు మీరు ఎట్లా ఉన్నారంటే పార్లమెంట్ సభ్యుడైనా కానీ మీరు ఊళ్ళోనే ఉండాలి, ఢిల్లీకి ఎందుకు వెళ్ళారని మాట్లాడే పరిస్థితిలో మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు కమ్యూనికేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు ఏర ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎంత అందుబాటులో ఉన్నారు, ఎంత ఈజీగా ప్రజలు మిమ్మల్ని చేరుకోగలుగుతారు అనేది మోర్ ఇంపార్టెంట్. ఒక ఫోన్ కాల్ తోటి చెప్తే ఈరోజు వాళ్ళ ఊరికి పోగలుగుతున్నాను. భువనగిరి టౌన్లో ఉన్నంత మాత్రాన ఆలేరు వ్యక్తి భువనగిరి టౌన్కి రావాలంటే దూరమే, జనగాం నుంచి దూరమే, మునుగోడు నుంచి దూరమే. అలా అని చెప్పి మరి నేను మునుగోడులో పోయి ఉండాలా, మరి నేను ఆలేరులో ఉండాలా, మరి జనగాంలో ఉండాలా? అందుకోసమే ఐఎమ్ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ పీపుల్. ఎవరు ఏ ప్రాంతాన్ని పిలిచినా, ఏ కార్యక్రమాన్ని పిలిచినా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నా వంతుగా నేను పోయేసి వస్తాను. తల్లిదండ్రులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఫోన్ చేసి ఏదైనా యోగక్షేమాలు అడగడం బాగుంటుందంటారా? డైరెక్ట్గా వ్యక్తిగతంగా కలుసుకొని యోగక్షేమాలు అడగడం కానీ వాళ్ళకి మంచి చెడ్డ చూడడం కానీ బాగుంటుంది అంటారా? డైరెక్ట్ కలుసుకొని చేయడమే మంచిగా ఉంటుంది. అందుకోసమే కదా ఈరోజు వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నాను. అంటే అలాంటప్పుడు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఒక ఇల్లు ఉంది అక్కడ, మమ్మల్ని ఆదుకుంటే ఒక నాయకుడు ఉన్నాడు, ఆ ఇంటికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ నాయకుడు ఆ స్థానికంగా లేక సుదూర ప్రాంతంలో ఉంటే ఆ ప్రజలు జస్ట్ ఫోన్లో మాట్లాడి పెట్టేసి ఆ ప్రజలు సంతృప్తికరంగా ఉంటారా ఉండరా? నేనేమంటున్నానంటే వాళ్ళు ఫోన్ చేస్తే నేను వాళ్ళ ప్రాంతానికి నేను వెళ్తానంటున్నాను. వాళ్ళు నా దగ్గరికి రావడం కాదు. భువనగిరి టౌన్ రావాలన్నా లేకపోతే హైదరాబాద్ రావాలని నేను ఇప్పుడు అన్నట్టు. ఇట్స్ టేకింగ్ లాంగ్ టైం. ఎందుకు ఎంత టైం పడుతుందండి? ఈ నుంచి మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా ఎండ్ టు ఎండ్ నేను తిరగాలంటే కూడా 2 hours లోపు వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం ఎండ్ టు ఎండ్ లాస్ట్ గ్రామాల నుంచి మొదలు పెడితే. నేను అనేది ఇంకోటి, మీరు భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా నేను అయిపోయినట్టు, సభ్యుని అయిన తర్వాత మీరు మనతో భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా కావాలనుకున్నప్పుడు అక్కడి ప్రజలతో మమేకమై అక్కడే కాపురం ఉండి ఆ ప్రజలతో మమేకమైతే బాగుంటుంది. ఇక్కడుండి అక్కడ రాజకీయాన్ని ఆశించడం అనేది కరెక్టా అంటున్నా? అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్గానో లేకపోతే పార్లమెంట్ అభ్యర్థిగానో ప్రకటించలేదు. ఒకటి నెంబర్ 1. అందుకోసం కానీ మీ చూపు అయితే భువనగిరి అవుతుంది. నేను భువనగిరి పైన ఉన్నదన్న మాట వాస్తవం, దాన్ని నేనేం కాదనట్లేదు. 2011 నుంచి అదే అడుగుతున్నాను. ఏది వేవరింగ్ కూడా లేదు నా స్టాండ్లో. పార్టీ డిసైడ్ చేస్తుంది. 2019లో కూడా నాకు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇవ్వనంత మాత్రం నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోను. లాస్ట్ టైం ఇన్ఫ్యాక్ట్ వార్ రూమ్లో నన్ను పిలిచారు. దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నారు, సోనియా గాంధీ మేడం గారు ఉన్నారు, కుంతియా గారు ఉన్నారు, ఆ రోజు పీసీసీ అధ్యక్షుడు పొన్నా లక్ష్మి గారు ఉన్నారు. ఆ రోజు పిలిచి అడిగారు నన్ను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఉన్నప్పుడు నిన్ను చూసి మేము ఎందుకు టికెట్ ఇవ్వాలని చెప్పి అడిగారు. అంటే నువ్వు యువకుని, నువ్వు ఎందుకు వెయిట్ చేయమంటే నేను ఆ రోజు అన్నాను, ఒకటే మాట అన్నాను, నేను టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అవకాశం వస్తే ఇవ్వండి అని చెప్పి మాత్రమే అడిగాను. ఈ రోజు కూడా అట్లాగే అడుగుతున్నాను. నేను వెళ్ళి కొత్తగా భువనగిరిలో పెట్టి ఒక గ్రూప్ కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దని నా భావన. ఎందుకంటే మా నియోజకవర్గం తుంగతుర్తి, సూర్యాపేట 2 నియోజకవర్గాలు మేము చాలా దగ్గర నుంచి పొలిటికల్గా చూసుకుంటున్నాం. భువనగిరి చూసుకునే వాళ్ళు వేరే ఉన్నారు, ఆలేరు చూసుకునే వాళ్ళు వేరే ఉన్నారు. పార్టీ కనుక నిర్ణయించి నువ్వు భువనగిరికి పోటీ చేస్తున్నావు, నువ్వు వెళ్ళి ఆర్గనైజ్ చేసుకుంటే మాత్రం ఆ రోజుల్లో ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇప్పటికీ మీరు భువనగిరి నుంచి పోటీ చేయడానికి ఇష్టపడుతున్నారా లేదా?
100% ఇష్టపడుతున్నా, 100% దాన్ని ఆశిస్తానన్న మాటలో అబద్ధం లేదు. భువనగిరి స్థానాన్ని 2019లో పోటీ చేయడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా ఆ టికెట్ మీద కన్నేసేందుకు సీనియర్ ఆయన ఎంపీ అక్కడి నుంచి గతంలో పోటీ చేసి గెలిచారు, అంతా ఉంది. ఆయన ఉండగా మళ్ళా మీరు ఆ టికెట్ ఆశించడంలో అంటే అంతరం ఏంటి? రాజగోపాల్ రెడ్డి గారు నాకు అన్నతో సమానం, చాలా పవర్ఫుల్ లీడరు. ఆ ప్రాంతంలో రామరెడ్డి కుటుంబానికి ఎంత పేరుందో కోమటిరెడ్డి వాళ్ళకు కూడా ఆ రకమైన పేరు తెచ్చుకున్నారు. తక్కువ కాలమైనా కానీ మేము 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు 99 నుంచి వచ్చారు. రాజగోపాల్ రెడ్డి గారు 2009లో వచ్చారు రాజకీయాల్లో. వచ్చినా కానీ అనిత కాలంలో దే హ్యావ్ బికమ్ వెరీ స్ట్రాంగ్ లీడర్స్ విత్ ఇన్ ద పార్టీ, టాల్ లీడర్స్ విత్ ఇన్ ద పార్టీ. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారు. నంబర్ 1, ఎమ్మెల్సీ అయ్యేటప్పుడు కూడా మేము పూర్తి ఎత్తున మేము సహకారం అందించాం. నంబర్ 2, వారు స్వతహాగా వారు ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటంటే ఈసారి నేను పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను, ఎంపీ బరిలో దిగొద్దు అనుకుంటున్నాను అని చెప్పి, నాకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి ఉంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అందుకోసమే నేను భువనగిరి పార్లమెంట్ అడుగుతున్నాను. ఒకవేళ ఆ రోజు వచ్చి రాజగోపాల్ అన్న నేను భువనగిరి పార్లమెంట్ పోటీ చేస్తానంటే ఆ రోజు పార్టీ నిర్ణయిస్తుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.